పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ ఓయూ కాలనీలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత నెల 29వ తేదీన 2024-2025 ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభాల వాటాలో 34% చెల్లించడం వలన కార్మికులు ఉత్సాహంగా దసరా పండుగ జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు చెల్లించే ఈ సంవత్సరపు PLR బోనస్ 1,03,000 ఈ నెల 17న చెల్లిస్తామని యాజమాన్యం పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. కానీ ఆర్థిక సంవత్సరం లాభాల వాటా దీపావళి బోనస్ కూడా పనిచేస్తే ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు ఒకే తేదీన చెల్లింపులు గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు సంస్థ చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ సొమ్ము ఇంటి నిర్మాణాల కుటుంబ సభ్యుల వివాహాలకు ఖర్చు చేయబడింది. 30-40 సంవత్సరాల సంస్థ అభివృద్ధికి పాటుపడి గత ఆర్థిక సంవత్సరంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు లభించే లాభాల వాటా దీపావళి బోనస్ కొరకు నిరీక్షించడం బాధాకరమైన విషయం. సాంకేతికంగా అగ్రగామిగా ఉండి క్షణాల్లో గణాంక వివరాలు తెలిపే వ్యవస్థ ఉన్నప్పటికీ చెల్లింపుల జాప్యం ఎందుకు అని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ సమావేశంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు కంచె బీరయ్య, గీస కనకయ్య, పొగాకు రవీందర్, MD రఫీక్ అహ్మద్, KG రాజు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యము ప్రతి సంవత్సరము లాభాల వాట కానీ దీపావళి బోనస్ తదితరుల యొక్క ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడంలో విచక్షణ చూపిస్తుంది. గత నెల 29వ తారీఖు సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకందరికీ 34% లాభాల వాట ప్రకటించారు. అదేవిధంగా రేపు 17వ తారీఖు PLR బోనస్ దీపావళి ముందు 1,03,000 చెల్లిస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి 31 వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు చెల్లించలేకపోయారు. గతంలో ఎన్నోసార్లు ఆవేదనలు వెళ్ళగక్కాము, కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిదీ ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన క్షణాల్లో ప్రతి విషయాన్ని వివరాలతో కూడిన వ్యవస్థ కలిగిన సింగరేణి యాజమాన్యము విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కల్పించడంలో నిర్లక్ష్యం వహించడానికి కారణం ఏంటో అని తెలియటం లేదు. సహజంగా రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు PF, గ్రాట్యుటీ తదితరులు చెల్లించడం జరిగింది. కానీ చివరిలో సింగరేణి తరఫున వచ్చే ఏకైక ఆర్థిక ప్రయోజనము దీపావళి మొదటి లాభాల వాటే. వచ్చే సంవత్సరానికి ఇది వీరికి లభించదు. కానీ కనీసం దీపావళి ముందన్నా పక్క ఉన్న కుటుంబాలు, పనిచేసే కుటుంబాలు ఈ యొక్క దీపావళిని ఆర్భాటంగా చేసుకుంటున్నారు. కానీ మాకు మాత్రం ఈ వచ్చిన డబ్బులు కుటుంబాల్లో ఉన్న పిల్లల వివాహాలకు, ఇంటి నిర్మాణాలకు, ఆరోగ్య సమస్యలకే వెచ్చించడం జరిగింది. కనీసం ఈ దీపావళి రోజైనా దీపకాంతులు వెదజల్లేందుకు రేపు 17వ తారీఖు సింగరేణి యాజమాన్యం పనిచేసే ఉద్యోగులకు చెల్లించే దీపావళి బోనస్ తో పాటు పెండింగ్ లో ఉన్న లాభాల వాట కూడా చెల్లించాలని ఈ విషయాన్ని యాజమాన్యం గుర్తించి మమ్మల్ని కనికరించి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. చెప్పు చెప్పా అవ నువ్వేమో నాకు అన్ని పైసలు అయిపోయినాయి చెప్పు. ఏమున్నాయి